ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో మన ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతున్న ఈ రీల్‌ని చూసి చాలామంది నా ఫాలోవర్స్ నాకైతే ఇది షేర్ చేశారు. ఈ షేర్ చేసిన రీల్‌ని చూసిన తర్వాత నేను ఈ రీల్‌ని మేక్ చేసిన అతన్నైతే కాంటాక్ట్ అయ్యాను. ఆ కాంటాక్ట్ అయిన వ్యక్తి అయితే నాకు ఒక యూట్యూబర్ గురించి అయితే చెప్పాడు. అతను గతంలో ఇక్కడ వీడియో కూడా చేశాడు. అతన్ని అడగండి లొకేషన్ అండ్ అక్కడ ఏం జరిగింది చెప్తారు అన్నారు. సో అతన్ని అడిగితే అతనేమో ఈ బిల్డింగ్ లొకేషన్ చెప్పి ఈ బిల్డింగ్‌లో అసలు గతంలో ఏం జరిగింది, ఎందుకు ఇలా ఇది కాలిపోయి మసిబుగ్గులా మారింది అంటే గన అతను ఒక షార్ట్ సర్క్యూట్ జరిగి దీనిలో ఒక 18 నుంచి 20 మంది వరకు చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళల్లో కొందరి ఆత్మలు ఇంకా ఇక్కడే ఉన్నాయి. రాత్రి 1 గంట దాటితే ఈ బిల్డింగ్ లోపల విపరీతమైన ఏడుపులు, మనకు తెలియకుండానే కొన్ని శబ్దాలు వస్తాయి. నా టీంతో పాటు మేము వెళ్ళినప్పుడు అక్కడ కొట్టుకునే డోర్లను చూసి చాలా కంగారు పడిపోయి మేము వచ్చేసామన్నారు. సరే, ఏది ఏమైనా కానీ నేను కూడా ఒకసారి వెళ్దాం, ఇక్కడ వీడియో చేసి మీకు చూపిద్దామని చెప్పేసి అయితే నేను ప్రయత్నిస్తున్నాను. అండ్ గైస్, ఈ బిల్డింగ్ చాలామంది ఈ మధ్య కాలంలో నాకైతే షేర్ చేశారు. అందుకే నేను వచ్చాను. ఎందుకంటే లోపలికి వెళ్ళి మాట్లాడదాం. హలో, యాక్చువల్లీ ఇక్కడ ఒక హిందీ ఫ్యామిలీ, హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉన్నారంట, బట్ దయ్యాలై. హాయ్, హలో గైస్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వాయిస్ వస్తుందా? యాక్చువల్లీ నేను ఈ ఇల్లు ఎవరిది ఏంటి అనేది చెప్పకపోకముందు, ఈ ఇల్లు చాలామందికి తెలుసు, మన సబ్స్క్రైబర్స్కి. అండ్ ఎలా తెలుసు అంటారేమో, మీరు ఏదో సమ్ రీల్లో చూశారు. ఆ రీల్లో చూసి నాకైతే షేర్ చేశారు మీరు చాలామంది. దాదాపు ఒక 1000 మంది అయినా షేర్ చేసి ఉంటారు. అండ్ మీ అందరి కోరిక తీర్చడానికి, ఇక్కడ ఉన్న ఆత్మలతో మాట్లాడడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఏంటంటే గతంలో కూడా ఇక్కడ కొందరు వీడియోస్ అయితే చేశారు. ఆ వీడియోస్ కూడా ఎలా చేశారంటే, హలో, యాక్చువల్లీ ఆ వీడియోస్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది ఒక టోటల్ 3 ఫ్లోర్లు ఉంది. ఈ 3 ఫ్లోర్లలో ఒక కంబైన్ ఫ్యామిలీ ఉండేది.
ఆ ఫ్యామిలీ వచ్చేసి మన కూలర్స్ కంటే పాతకాలంలో కూలర్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మేవాళ్ళు. వాళ్ళు ఏమైందంటే ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ పెట్టుకొని మిగతా వాళ్ళు కూడా జీవనం అయితే సాగించేవాళ్ళంట. ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఇంత మంచి బిజినెస్ ఉంది, వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో నాకే తెలియదు. సమ్ ఏదో షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఈ కింద తప్ప పైన ఉన్న వాళ్ళంతా చిన్నపిల్లలతో సహా అందరూ ఖాళీ బూడిదే కాదు కదా మసి అయిపోయారు అని చెప్పేసి కొందరు గతంలో ఇక్కడ వచ్చి తెలుసుకొని వీడియోలు చేసిన వాళ్ళు అయితే చెప్పారు. ఆ తర్వాత నేను రావడం మెయిన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్లు కూడా 1000 మంది పైన అడుగుతున్నారు కదా, వెళ్దాము చూద్దామని వచ్చాను. చెమటలు ఎందుకు పడుతున్నాయి అంటారేమో, నిజంగా ఏదో ఉంది. ఏ పక్క ఉంది అనేది అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నేను షూట్ అంటే ఏమే కానీ తినకుండా వస్తాను. అది ఎందుకు వస్తానంటే బాడీలో ఉన్న ప్రతి సెన్సార్ యాక్టివిటీలో ఉండాలి. నా చుట్టూ ఏమైనా జరుగుతుంటే నా కంటికి కనిపించకుండా దాన్ని నేను గమనించగలగాలి అని చెప్పేసి అనుకుంటాను. సో అందుకే తినకుండా వస్తాను. బట్ ఇక్కడ ఏమన్నా గమనిద్దామంటే అంటే ఏదైనా మనకు అనిపిస్తుంది కదా మనసులో, మన పక్కన ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి టెన్షన్గానో లేకపోతే కంగారుగానో లేకపోతే కొంచెం థ్రిల్గానో అలా గమనించడం అంటే ఏదో ఉంది అనిపిస్తుంది కానీ బట్ ఎక్కడ ఉంది, రైట్గా లెఫ్ట్గా అనేది అర్థం కావట్లేదు. ఎవరు వస్తున్నారు? గబ్బిలం చూసారా అంత యాక్టివ్గా ఉంటుంది. గబ్బిలం అయితే ఎగురుతుంది. హే ఎంతసేపు గబ్బిలం నాకు భయపెట్టింది. గబ్బిలాల్ రిలాక్స్. అండ్ ఇలా బూచి నల్లగా మాడిపోయిన ప్రదేశాల్లో కంపల్సరీ ఏదో ఒక వావ్ సీతాఫలం చెట్టు. ఈ మధ్య నన్ను ఒకరు అడిగారబ్బా, చెట్టుకున్న సీతాఫలం ఏదైనా మాగిందా? దీని దగ్గర పడిందా? హలో హార్ట్ పేషెంట్లకు మళ్ళీ చెప్తున్నానమ్మా, కొంచెం టీవీకి దూరంగా ఉండి చూడండి. ఇంత దగ్గరకు వచ్చి నేను కూడా అక్కడే ఉన్నాను ఫీల్తో మాత్రం చూడాలనుకోవద్దు, ఎందుకంటే నాకు హార్ట్ బీట్ పెరుగుతుంది.
హలో 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 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? यहाँ पर कोई है? వీడియోని స్కిప్ చేయకుండా బాగా గమనించి చూసిన వాళ్ళకు ఈ డోర్ని అయితే నోటీస్ చేసి ఉంటారు మీరు. అదేంటంటే నేను ఎంటర్ అయినప్పుడు ఈ గదిలో ఏదో చిన్న చప్పుడు అయితే నేను లోపలికి వచ్చి డోర్ ఓపెన్ చేసి పెట్టి ఇంట్రో కంప్లీట్ అన్ని చేసుకున్నాక ఈ సమయంలో వచ్చి చూస్తే నేను ఓపెన్ చేసిన ఫింగర్లు మాత్రం ఉన్నాయి, కానీ మళ్ళీ క్లోజ్ అయిన ఫింగర్స్ అయితే లేవు. ఇక్కడ 3 4 ఇంకా 90 ఇవి ఫ్రెష్ 1 2 3 4 కానీ ఇక్కడ లేదే. గాలికి వచ్చింది కదా. హలో ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బెన్స్. నేనే నా కాళ్ళకు ఆటోమేటిక్ రిమోట్ సిస్టమ్ వల్ల ఇది कोई है? ఎవరన్నా ఉన్నారా? ఇక్కడి నుంచి మన హర్రర్ ఇంటెలిజెన్స్ అయితే ఉపయోగించండి. ఎందుకంటే నేను ఆ సీతాఫలం చెట్టు కదిలించినప్పుడు ఈ ఇంట్లో విపరీతమైన సౌండ్స్ వచ్చాయి కొద్దిసేపు. తర్వాత నేను ఆ విండో టచ్ చేయగానే ఇంకా సౌండ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. Hey. ఒక్క నిమిషం గైస్, బయటికి వెళ్ళి చూస్తాను. ఎలా పడుతుంది? కిటికీలు క్లోజ్గానే ఉన్నాయి కదా.
ఓయ్ ఇది క్లోజ్ అండి, ఇది పడింది. పగిలింది. హలో ఇలా తొంగి చూసినప్పుడు ఓ అని రాలే. ఎవరన్నా ఉంటే ఈ గ్యాప్లో ఏమన్నా మీకు దూరింటే దీంట్లో క్యాప్చర్ అవుతారని తెచ్చుకున్నా. హలో అబ్బాయి స్విచ్ బోర్డులు ఎందుకంటే చిన్నవి ఉంటాయి. కెమెరా కూడా పెట్టే అంత పెద్దది పెడితే రేపు చనిపోయాక నేను ఇన్వెస్టిగేషన్. హలో హలో ఏందది? How this possible? ఎవరైనా పట్టుకున్నట్టు గుర్తులు కూడా లేవే. మొత్తం ఖాళీ ఉండేదే, పట్టుకుంటే గుర్తులు ఉండాలిగా. హలో, మీకు తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఏది అర్థమవుతుంది? మంచిగా అనుకుంటున్నారా? మీరు ఏదైనా అనుకోండి, నాకంటూ మీరు వచ్చేసింది. అసలు మీరు ఏమనుకుంటున్నారా? హలో, ఎట్లుంది? నచ్చిందా?